అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ పండా, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే నేను గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, తమిళనాడు, ఆంధ్ర ఈ రెండింటికి మళ్ళీ కొన్ని సోషల్ మీడియాలో డిఫరెన్స్ పెడుతున్నారు. మీ అందరికీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం లాగా తమిళనాడులో స్టాలిన్ గారు ప్రతిపక్ష నేతలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపలేదు. పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపినట్లు స్టాలిన్ గారు విజయ్ గారికి కానీ లేకపోతే అన్నాడీఎంకే పార్టీ వాళ్ళని కానీ అక్కడ ఆపడాలు ఇలాంటివి చేయలే. అలాగే తమిళనాడులో విజయ్ గారి వ్యక్తిగత జీవితాల కోసం ఏనాడు స్టాలిన్ గారు మాట్లాడాల. ఆయన కూడా వ్యక్తిగత జీవితాలు చాలా ఉంటాయి కానీ ఏ రోజు అలా మాట్లాడాల, రాజకీయంగానే మాట్లాడుకున్నారు. కానీ మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీరు పోస్టులు పెడుతున్నవారు మీరు ఏం చేశారు? మీలాగా అక్కడ గవర్నమెంట్ అన్నారు స్టాలిన్ గారు ఓడిపోవచ్చు, కానీ మీలాగా అక్కడ పూర్తిగా పాస్బుక్ల మీద జగన్ ఆయన ఫోటోలు పెట్టుకోలే, సర్వే రాళ్ళు మీద ఆయన ఫోటోలు పెట్టుకోలే, ప్రభుత్వ భూములు ఆయన ప్యాలెస్లు రుషికొండ ప్యాలెస్లు కట్టుకోలే, ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఎక్కడికి పడితే అక్కడ ప్రతిపక్ష నేతల్ని కట్టడలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా జైలుకి పంపించడం, పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఆపడం, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆపడం. మీరు చేసిన విధ్వంసాలు ఒకటా రెండా? అమరావతి రైతుల మీద దౌర్జన్యం, రాజధాని కట్టకుండా 3 రాజధానులన్నీ మళ్ళీ 1 రాజధాని అని మళ్ళీ 2 రాజధానులని ఈరోజు మళ్ళీ మావిగన్నని ఒక మాట స్థిరత్వం లేక రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి రాజధాని లేక సతమతం అవుతుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు బాధపడుతున్నారు, రేపొద్దున ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడతారు అని తెలిసి ఈ రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక త్యాగం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా త్యాగం చేశారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు త్యాగం చేసి ఆలోచించి కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా మార్చారు. గూగుల్ వచ్చింది, యలమంచిల్లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ని తెచ్చారు, ఈరోజు రైల్వే జోన్ని తెచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన రోడ్లు, విద్యారంగంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో దూసుకుపోతుంది. ప్రభుత్వ పాఠశాలలో పాస్బుక్ల మీద ఎవరు ఫోటోలు లేవు, పథకాల కోసం ఎవరు స్వార్థంగా పథకాలు పేర్లు కూడా పెట్టడం లేదు. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆగిపోయిన భోగాపురం విమానాశ్రయం మళ్ళీ మొదలైంది, రైల్వే జోన్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వల్ల వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు కూటమిగా వెళ్ళడం వల్ల వచ్చింది కదా. ఎవరు మాట్లాడతారు సింగిల్ అని? స్వార్థం. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయలేదా? ప్లస్ ఈరోజు నువ్వు పోస్టులు పెట్టినోడు నువ్వు పవన్ కళ్యాణ్ ఓటేసావా? పవన్ కళ్యాణ్ గారు వెంట తిరిగింది మేము, ఆయన కష్టాల్లో ఉండింది మేము. మాకు పవన్ కళ్యాణ్ లాగా, మా అధినేతలాగా మాకు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలే కావాలి. ఎవరు చెప్పాడు సీఎం ఎవరని? పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈ రాష్ట్రానికి ఎప్పుడు ఆయన సీఎం అవుతాడు. ఆల్రెడీ ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకి దేవుడయ్యాడు, మీలాంటి వాళ్ళందరికీ మొగుడయ్యాడు. రేపు సీఎం అయి మీలాంటి వాళ్ళకి యముడు, ప్రజలకి దేవుడు. తప్పకుండా ఆయన అయి తీరుతాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ. తప్పకుండా ఆయన అయి తీరుతాడు. ఆయనకి ఇంకొకరితో పోటీ ఏంటయ్యా? ఏ సినీ హీరో పవన్ కళ్యాణ్తో పోల్చుతారు మీరు? యాక్టింగ్ విషయంలో కాదు, ఆయన చేసిన దానాలు ఎన్ని, ఆయన చేసిన ధర్మాలు ఎన్ని, ఆయన స్పందించినట్లు ఎవరైనా స్పందించగలరా? పవన్ కళ్యాణ్తో పోల్చకండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏంటి? సింగిల్గా అంటే మీ స్వార్థం అయ్యాది. మీరు సింగిల్గా పోటీ చేశారు, 11 గెలిచారే, మీరెందుకు విజయలాగా 120 సీట్లు గెలవలేకపోయారు? అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరందరూ మారుతారని
తెలియజేసుకుంటూ జై కూటమి, జై జనసేన. థ్యాంక్ యూ.